ఇప్పుడు యోగా అనేది 2 రకాలు, హఠయోగా ఒకటి, రాజయోగా ఒకటి. హఠయోగాలో 10 ప్రాణాయామాలు ఉన్నాయి. భస్త్రిక, భ్రామరి, మూర్ఛ, ప్లావిని, శీతలి, సిత్కారి, ఉజ్జాయి, సూర్యభేద. అంటే బాడీలో హీట్ కావాలంటే తెప్పించుకోవచ్చు, బాడీలో కూలింగ్ కావాలంటే తెప్పించుకోవచ్చు. థ్రోట్ క్లియరింగ్ చేసుకోవడానికి ఒకటి, అట్లాగే భ్రామరి మైండ్ కామ్ చేయడానికి. ఇట్లా రకరకాల 10 రకాల ప్రాణాయామాలు అలా 8 మెయిన్గా ఉన్నాయి, అష్టకుంభకాలు అంటారు. సో అవి హఠయోగంలో. అది కాక రాజయోగ ప్రాణాయామం అనేది నాడీ శోధన ప్రాణాయామం, రేషియోస్, ఇన్హేలేషన్, ఎక్సలేషన్, రిటెన్షన్ 1:1, 1:2 ఇట్లా రేషియోస్ ఉంటాయి. 5 seconds ఇన్హలేషన్, 5 seconds ఎక్సలేషన్, 5 seconds ఇన్హలేషన్, 10 seconds ఎక్సలేషన్, వాచ్ పెట్టుకుని. ఇది అద్భుతమైన మహా పవర్ఫుల్ అనమాట ఈ ప్రాణాయామాలు అనేవి. ప్రాణాయామేన యుక్తేన సర్వరోగక్షయో భవేత్ అని శ్లోకం ఉంది. అంటే ఏ రోగమైనా సరే, క్యాన్సర్తో సహా కరెక్ట్గా ప్రాణాయామం చేస్తే తగ్గిపోతుంది. అది కానీ ఆ ప్రాణాయామం చేసే ముందు బాడీ ప్యూరిఫై అవ్వాలి. బాడీ అంతా ఇంప్యూరిటీస్ ఉంటే ప్రాణాయామం రాదు. ఎట్లాగైతే చెత్తకుండీలు చెత్త అంతా ఉంటే అది తీయకుండా మీరు అగరబత్తులు పెడితే ప్రయోజనం లేదో, ఈ ఆలోపతి మెడిసిన్స్ కానీ వేరే ఈవెన్ యోగా టెక్నిక్స్ బాడీ క్లీన్ చేయకుండా బాడీలో అన్నీ పెట్టుకుని, అందుకే బాడీ క్లీన్ చేయడం టెక్నిక్స్ కూడా యోగాలో ఉన్నాయి. యోగా క్రియాస్ అంటారు. స్టమక్ క్లీనింగ్ ఉంది, నోస్ క్లీనింగ్ ఉంది, ఇంటెస్టైన్ క్లీనింగ్ ఉంది. ఇవన్నీ చేయడం వల్ల బాడీ ప్యూరిఫై అయిపోతుంది. షట్కర్మ నిర్గత స్థౌల్య కఫదోష మలాదికా ప్రాణాయామం తతఃకుర్యాత్ అనాయాసేన లభ్యతే. ప్రాణాయామేన యుక్తేన సర్వరోగ క్షయో భవేత్. ప్రాణాయామేన వియుక్తేన సర్వరోగ సముద్భవ. అంటే ఏంటి, ఈ 6 క్లీనింగ్ ప్రాసెస్ ఎవరు, నోసు, ఐసు, స్టమక్, ఇంటెస్టైన్స్ ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత కనుక ప్రాణాయామం చేస్తే అది అద్భుతంగా పనిచేస్తుంది. అన్ని రోగాలు పోయినాయి. ఇప్పుడు యోగా అనేది 5,000 సంవత్సరాల పైనుంచి ఉంది. మొహంజదారో హరప్పాలో కూడా యోగాసనాస్ బొమ్మలు దొరికాయి లోతల్లో అక్కడ. సో కనీసం 5,000 సంవత్సరాలు, ఇంకా వేదాల్లో కూడా ఉంది, అంటే 5,000 కంటే ఎక్కువే. ఇంతకాలం అది బాగా పాపులర్గా ఉంది అంటే దానికి పనిచేస్తుందనే కదా, రిజల్ట్స్ వస్తాయి కాబట్టి అందరూ చేస్తారు, అది ఎవరు చేయరు, ఎప్పుడో పోయేది. సో ఇంత బాగా పనిచేస్తుందంటే అది కరెక్ట్గా చేస్తే పనిచేస్తుంది. అదే ప్రాణాయామైన వియుక్త తప్పు కనుక చేస్తే సర్వరోగ సముద్భవ, అన్ని రోగాలు వస్తాయి, కొత్త కొత్త రోగాలు లేని కూడా. ఎందుకంటే తప్పులు చేస్తున్నాం.